ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అమ్మ తోడు అద్యా. ఈ బెడ్ ఎక్కాలన్న ఉద్దేశం కానీ ఇంకెప్పుడు ఇంకో దురుద్దేశం కానీ నాకు లేవు. అసలు నేను ఈ బెడ్లో ఎందుకని హాల్లో చాపేసుకున్నాను. కానీ అత్తయ్య వచ్చి బలవంతంగా నన్ను బలి చేయడానికి మళ్ళీ గదిలోకి పంపించింది అద్యా. పోనీ చాప కిందేసుకుని పడుకుందామంటే చాప కూడా అక్కడే ఉంచమంది. అందుకే తప్పులేదు ఆద్యా, తప్పుగా అనుకోకు. ఈ ఒక్క పూటకి ఈ బెడ్పై పడుకుంటానే, ప్లీజ్. పడుకో. ఈ ఆడపులి గాండ్రింపేంటి ఉన్నట్టుండి ఇంత తీయగా వస్తుంది? నేనే ఎక్కువగా ఊహించుకుని ఎక్కువగా భయపడినట్టున్నాను. పడుకున్నాక పొరపాటును కూడా నీ కాలో చెయ్యో ఏమాత్రం ఇంత ఇంత టచ్ అయినా ఏం చేస్తానో తెలుసా? అబే తెలుసు, సాంబార్ పోస్తావు. కాదు, ఈసారి యాసిడ్ పోస్తా. ఓ పడుకోవడం ఎందుకు, యాసిడ్ దాకా తెచ్చుకోవడం ఎందుకు? సాంబార్కే సగం చచ్చినంత పనైంది. వద్దురా సీను, నిద్రని రిస్క్ చేయి, పర్లేదు, లైఫ్ని రిస్క్ చేయకు. ఏంటి పడుకోవా? వద్దాద్యా, నువ్వు అంత ఆఫర్ ఇచ్చాక నేను పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. సర్లే, ఈ రాత్రికి నేనిక్కడే కంఫర్టబుల్గా కూర్చుంటానులే. నువ్వు ఆ బుక్ చదువుకుని హ్యాపీగా పడుకో. పెళ్లి చేసుకుంటే ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు తాళి కట్టేవాణ్ణే కాదు. చిచ్చి, డమ్మీ తాళికున్న ఫెసిలిటీ కూడా ఒరిజినల్ తాళికి లేదు. కక్కుర్తిపడి కంగారుగా తాళి కట్టి లాకేశాననుకున్నాను. ఇలా బుక్ అవుతాననుకోలేదు. ఏంటి ఆ నసుగుడు? సారీ అద్య, అదేంటో నా ప్రమేయం లేకుండానే నా గొంతులో భయంతో కూడిన పదాలేవో ఫ్లో అవుతున్నాయి. నోరు తెరిచిపెట్టుకుంటే అలాగే ఫ్లో అవుతాయి. మూసుకొని కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.